అందరికీ నమస్తనుల్లా. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. షాబాద్ కేసు ముచ్చట మనందరికీ తెలిసిందే. నిజంగా ఆ సైకోగాడు ఏం సాధించుడు ఏం కథ తెలియదు, కానీ ఉత్తపుణ్యానికి 6 జీవి తీసిండు, వాడు కూడా ఆగమైపోయిండు. నిజంగా చెప్పాలంటే ఎవరైనా పాపము అదైపోయినరు అని అంటే అయ్యో పాపం అంటారు. వాడెంత మూర్ఖుడు కానీ, వాడెంత అది కానీ, లేకపోతే వాడెంత చెడ్డ పనులు చేయని బతుకుండంగా ఎక్కడో అక్కడ చిన్న పనులు, చిన్న చిన్న లంగ పనులు చేసినా కూడా అయ్యో పాపం అని అంటారు. ఆఖరికి ఊరంతా లంగం చేసినా కూడా, ఊరంతా చీకొట్టినా కూడా ఇంటికి తల్లిదండ్రులు తీసుకుంటారు, కుటుంబ సభ్యులు తీసుకుంటారు, లేకపోతే బంధువులు తీసుకుంటారు. కానీ ఈ రాజకుమార్ గారిని అసలు రానియలే కాదు కదా, కనీసం చూడ్డానికి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అన్నను తమ్ముడో తెలియదు, అండ్ వాళ్ళ తల్లిదండ్రులు చూడ్డానికి కాదు కదా, కనీసము అంత్యక్రియలు చేయడానికి కూడా ముందడికి రాలే, చీగొట్టిండ్రు. వాళ్ళ తమ్ముడో వాళ్ళ అన్ననో నిన్న అక్కడనే ఆ ఘటన ఏదైతే జరిగిందో ఆ జాగల్నే విలపిస్తా ఉన్నాడు. వానికి ప్రశాంతంగా పోయే అవకాశం ఇచ్చిండ్రు, వాడిని దొరకబట్టి అర్జేసేది ఉండే పోలీసులు అని చెప్పేసి అక్కడ సిఐని ఎస్ఐను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నది ఈ రాష్ట్ర సర్కార్, మనం చూసినాం. రైట్. ఒక విజయశాంతి ఈ అంశంలో స్పందించింది, కాంగ్రెస్కు షాక్ ఇచ్చింది. మరి ఏ విధంగా షాక్ ఇచ్చింది, ఏం కథ ఒకసారి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేయండి, మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. రైట్. రాష్ట్ర వ్యాప్తం కాదు, దేశవ్యాప్తంగా సంచలనమైంది ఈ రాజకుమార్ గాని ముచ్చట. పాపము ముక్కుపచ్చలారడి వాళ్ళ 2 పిల్లల్ని నర్జ్ చేసిండు, వాళ్ళ భార్య నర్జ్ చేసిండు. ఇంట్లో ఏం కొట్లాటలు ఉన్నాయి, లొల్లులు తెలియదు, ఈ పిల్ల వాళ్ళనే లొల్లులు చవడాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. వాడి సింపతి కోసం ఒక వీడియో అయితే బయటకు విడుదల చేసిండు. అంతకుముందు విడుదల చేసిండో తెలియదు, పోలీసులు ఫోన్ తీసుకున్న తర్వాత ఆ వీడియోను బయట పెట్టింది తెలియదు. మొత్తం మీద సింపతి కోసం అయితే ఒక వీడియో చేసిండని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే విన్నట్లా డబ్బుల విషయంలో మోసం చేసిరు, అందుకే వాడే ఆ విధంగా పైశాచికత్వంగా క్రూరంగా తయారైండు, మూర్ఖుడు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సరే, వాస్తవాలు పోలీసులు తేల్చాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళని ఆగం చేసినాక పోయి వాడు ఆగమైంది తెలియదు, వాడు ఎంతసేపటికి తాగిండు, ఏం కథ ఇదంతా పక్కకు పెడితే 45 రోజులు ఆ అమ్మాయికి సంబంధించి కేసు పెడితే 45 రోజులు వాడిని అరెస్ట్ చేయకుండా టైం ఇస్తే వాడు పోయి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకొని ఆ బెయిల్ మీద దర్జాగా తిరుగుతా ఉన్నాడు. కొన్నిసార్లు తప్పించుకొని తిరిగిండు, కొన్నిసార్లు దాక్కున్నాడు, కొన్నిసార్లు అండర్ గ్రౌండ్లోకి పోయిండు. ఈ ముచ్చటంతా పాపం ఆమెను కూడా లవ్ మ్యారేజే చేసుకున్నాడట. వాడు లవ్ మ్యారేజ్ చేసుకొని 2 ముత్యాలు లెక్కున్నారు పిల్లలు. అటు వాని పిల్లలను అజ్జేసిండు, ఇటు ఈ పిల్లను ఆగం చేసిండు, ఈ పిల్ల ఇంట్లోలను అజ్జేసిండు. అందరికీ తెలుసు ఈ స్టోరీ, మొత్తం అందరికీ తెలుసు. అయితే వాడు ఒక సింపతి వీడియో అయితే బయటకు విడుదల చేసిండు, వాడు పోయిండు. ఇప్పుడు విచారణ చేయడానికి ఈ కేసులో ఎవరు మిగిలి లేరు. వాడు ఒక వాంగ్మూలం రాసిండు, ఆ వాంగ్మూలం 4 పేజీలు ఉన్నది, బాండ్ పేపర్ మీద రాసిండు. ఆ బాండ్ పేపర్లో ఒక 4 పేర్లు అయితే పెట్టిపోయిండు. ఆ నలుగురు పిల్లకు సంబంధించిన చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఉన్నారు. ఇక మరి ఆ 4 పేర్లు ఎందుకు రాసిండు ఏం కథ తెలియదు, కానీ ఒక వాంగ్మూలం అయితే 4 పేజీల వాంగ్మూలం అయితే రాసిండు. ఆ వాంగ్మూలం పోలీసులు మొత్తం బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. దీని మీద విచారణ చేయడానికి ఏ కోణంలో విచారణ చేస్తాడు? బాధితులు లేరు, బాధితులు బాధపడిన వాళ్ళకి కారణమైన వాడు లేడు, నిందితులు లేడు. ఏ కోణాన విచారణ చేస్తారు, ఏం విచారణ చేస్తారు? అక్కడికి క్లోజ్ చేసి పడేసిండు, వాడే క్లోజ్ చేసి పడేసిండు. కానీ ఇక్కడ వీడని మిస్టరీ ఏంటి తెలుసా? 20 లక్షల అంశము. కాంగ్రెస్కు పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డికి సంబంధించిన అనుచరుడు 20 లక్షలు తీసుకొని వానితోని కూసుండి తాగి ఎస్ఐ చేతివాటం కూడా దాంట్లో ఉన్నది, పోలీసుల నిర్వాహకం కూడా ఉన్నది. ఈ వ్యవస్థ సరిగ్గా పనిచేయలేదు కాబట్టి వాడు దర్జాగా వచ్చి 6గురిని అడ్జేసిపోయిండు. పోలీసు వ్యవస్థ దీంట్లో ఫెయిల్ అయింది. అండ్ 20 లక్షలు తీసుకొని మరి వాడిని అరెస్టు చేయకుండా ఇడిచిపెట్టిండ్రు. 7 సంవత్సరాల లోపు అంటే ఆ కేసుకు సంబంధించి అసలు బయటికి రారు ఈజీగా. కానీ యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు, వాడు బయటకు వచ్చిండు అని అంటే 7 సంవత్సరాల లోపు సెక్షన్లు పెట్టడానికి గల కారకులు ఎవరు? మరి 20 లక్షలు ఎవరికప్ప చెప్పిండ్రు? రేవంత్ రెడ్డికి సంబంధించిన అనుసరణ నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా మాట్లాడిండ్రు. ఏమని మాట్లాడిండ్రు? ఈ ముచ్చటనే చెప్పిండు. కాంగ్రెస్కు సంబంధించి రేవంత్ రెడ్డికి సంబంధించిన అనుచరుడు 20 లక్షల రూపాయలు తీసుకొని ఇదంతా దాటేసే ప్రయత్నం చేసిండ్రు, వాడిని సేవ్ చేసిండ్రు. అప్పటికి వీడు సావలేదు, అదంతా నడిచింది కథ. ఈ 20 లక్షల మిస్టరీ మాత్రం బయట వాళ్ళే. ఎస్ఐ కానీ లేకపోతే అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ కానీ ఈయన ఫోన్ కాల్ డాటా బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వంలో వాళ్ళే ఉండరు, బయట పెడతారా? మరి బయట పెడతారా పెట్టరా? అది పోలీసుల మీద ఆధారపడి ఉన్నది. ఇక మరి ఏం చేస్తారు ఏం కథ తెలియదు. దీని మీద అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సహా అందరూ కన్నెర్ర చేస్తూ ఉన్నారు.
ఇంత ఘోరం, ఇంత దారుణం. నిజంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి భాష ఏ విధంగా ఉన్నదో మనం చూస్తానే ఉన్నాం. ఆయన రక్తపాతం కోరుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి. రైతులు పంటలకు నీళ్ళు అడిగితే వీళ్ళ రక్తం కోసి పంటల మీద చల్లితే పంటలు పండుతాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఈ రకంగా మాట్లాడు మనం ఎన్నడన్నా చూసినామా? ఇంతకు మించి దిగజారి మాట్లాడాడు అనుకున్న ప్రతిసారి అంతకు మించి దిగజారి మాట్లాడుతూ ఉన్నాడు. తూచు మీ అంచనాలన్నీ రాంగ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక్కడే కాదు, ఆయన హోంశాఖ మంత్రి కూడా రేవంత్ రెడ్డే. ఒక శాంతి భద్రతలను కాపాడాల్సిన వ్యక్తి, శాంతి భద్రతలకు అండగా నిలవాల్సిన వ్యక్తి ఇలా ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడంటే ఇంకా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎట్లా కంట్రోల్ తప్పుతుంది, ఎట్లా పేటరేగిపోతుంది మనందరికీ తెలుసు, మనందరికీ అర్థమైంది. రైట్, ఈ అంశం మీద చాలా సందర్భాలలో రేవంత్ రెడ్డి విధానాన్ని వ్యతిరేకించుకుంటూ వస్తానే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి గారు. మొత్తం మీద మనము అసెంబ్లీ సమావేశాలు, శాసన మండలి సమావేశాలలో కూడా చూసినాము. ఉద్యమకారులకు సంబంధించి ఉద్యమకారులకు మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను నెరవేర్చలేదు, అమలు చేయలేదు. ఉద్యమకారులకు 250 చదరపు గజాల జాగా ఇస్తామని అన్నారు. ఉద్యమకారుల కుటుంబాలందరికీ 25,000 పింఛన్ ఇస్తామని చెప్పిండ్రు. ఇవన్నీ ఏవి నెరవేర్చట్లేదు. ఏం చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు, మనం ఏం చేస్తా ఉన్నామని చెప్పేసి శాసన మండలి వేదికగా ఆన్ రికార్డు ఈ కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోసింది విజయశాంతి. తర్వాత మొన్న కేకే కాక మాట్లాడతాడు, 3 కోట్ల మంది ఉద్యమంలో పాల్గొన్నారు, 3 కోట్ల మందికి 25,000 పింఛని ఇవ్వాలంటే కుదరదు కదా అని చెప్పేసి ఉద్యమకారులను కించపరిచే విధంగా మాట్లాడిండు కేకే కాక. ఈ కాంగ్రెస్లో ఉన్నోళ్ళందరి విధానం గిట్లనే ఉంటుంది. రైట్, విజయశాంతి తిరుగుబాటు లేవనెత్తింది కాంగ్రెస్ సర్కార్ మీద. ఒక మహిళా అధికార ప్రతినిధిగా నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇది కోరుతున్నా, పూర్తి వైఫల్యం చెందింది అని చెప్పేసి ఆమె ట్వీట్ చేసిర్రు. ఆమె ట్విట్టర్ వేదికగా ఒకసారి మనం చూద్దాం. ట్విట్టర్ వేదికగా ఏం ట్వీట్ చేసిర్రు అనేది ఒకసారి మనం చూద్దాం. ఇది విజయశాంతి గారి ట్విట్టర్ పేజ్. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన షాబాద్ నరమేధం వ్యవహారంలో అంతకుడు ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కేసు ముగిసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కానీ ఫోక్సో కేసులో అరెస్ట్ అయిన నిందితుడు బెయిల్పై విడుదల కావడానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణము అని చెప్పేసి క్లియర్ కట్గా కుండ బద్దలు కొట్టి మాట్లాడినరు విజయశాంతి గారు. పోలీసులే బెయిల్ మీద విడుదల కావడానికి కారణము పోలీసులే అని చెప్పేసి మాట్లాడి ఇంకొకటి కూడా ట్వీట్ చేసిండ్రు. పోలీసు శాఖలోని ఇలాంటి లోపాల వల్ల తెలంగాణలో మహిళా భద్రతపై అనుమానాలు తలెత్తే ప్రమాదం ఉంది. మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని చెబుతున్న కాంగ్రెస్ పాలనలో ఈ ఘటనను సీరియస్గా పరిగణించి మహిళల భద్రతతో పాటు శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఓ మహిళా ప్రజాప్రతినిధిగా కోరుకుంటున్నా అని చెప్పేసి ఏం మాట్లాడతారోల్లా నిన్న ఈ అంశం మీద సీతక్క మాట్లాడలే, హోంశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడలే, కనీసం మహిళా నాయకులు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదా? కల్వ సుజాత రేవంత్ అన్న ఏం చెప్తే గది నోరేసుకొని మాట్లాడుతుంది. మొన్న రేవంత్ అన్న ఏం చెప్పిండు? నీళ్ళే లేవు, వానే వల్లేదు, వరదేడికేలు వస్తుంది అని చెప్పిండు. తెల్లారేం చెప్పిండు? ఈ నీళ్లు నిల్వ చేయడం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అంటే నీళ్ళు ఉన్నట్టు ఒప్పుకున్నాడు, అంటే నీళ్ళు ఎత్తిపోయాను. కానీ రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత మాటలు అబ్జర్వ్ చేయలే ఆమె. ముందుగా వానే వల్లేదు, వరదే రాలేదు, బురద లేదు, నీళ్ళు ఎడికేలు ఎత్తిపోద్దామని గా మాట పట్టుకొని ఆమె మైకుల ముంగట రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీసుకున్నాడంటే ఆమె ఇజ్జత్ తీసుకుంటా ఉన్నది. మొత్తం మీద ఇక చాలా మంది ఉన్నారు మాట్లాడేటోళ్ళు. సీతక్క ఈ అంశం మీద స్పందించాలి, కొండా సురేఖక్క ఈ అంశం మీద స్పందించలే, హోంశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ అంశం మీద స్పందించలే, మాట్లాడలే. ఖాళీ స్థానిక ఎస్ఐని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు గంతే. కానీ విజయశాంతి మాత్రం అట్లా నోరు మూసుకొని కూసోలేదు. మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నాము, మహిళలను కోటీశ్వరులను చేస్తాము, మహిళలను అట్లా చేస్తాము, మహిళలు ఇంకేం మాట్లాడుతుంది, మహిళలు ఆర్థికంగా ఎదిగితే ఓర్వలేకపోతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పేసి మాట్లాడుతుంది సీతక్క. మరి ఇలా మహిళలకు ఇంతగానో అది జరిగింది కదా, ఒకటే ఇన్సిడెంట్లో 4 మహిళలు ఆగమైనరు కదా, 2 చిన్నపిల్లలు ఆగమైనరు కదా, ఆ సైకోగాడు చేసిన ఘనకార్యం కదా, ఇందులో పోలీసుల పాత్ర ఉన్నది కదా అని మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి ఎందుకు మాట్లాడదు సీతక్క? ఓన్లీ రీల్స్ చేసుకుంటూనే ఉంటుందా అక్క? ఈ అంశాల మీద స్పందించదా, మాట్లాడదా? రైట్, విజయశాంతి అట్లా కాదు, మహిళల భద్రత గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మహిళలకు ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని అధికారంలోకి వచ్చినాం, ఇలా మహిళల భద్రత గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నిజంగా మొన్న దుఃఖం వచ్చింది చెప్తా ఉంటే, మహిళలకి జరిగింది అని చెప్పుకోవడానికి భయపడే సిచ్యువేషన్ తీసుకొచ్చిండు ఈ రాజకుమార్ గాడు. వాళ్ళు లేడు పీకిండు. కానీ మొత్తం మీద విజయశాంతి స్పందించిండు, కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిరని చెప్పుకోవాలి. ఫెయిల్ అయింది వ్యవస్థ అని చెప్పేసి ఆమె నిర్మోహమాటంగా ఆమె ట్విట్టర్లో పెట్టుకుంటూ వచ్చింది.
రైట్, ఇది ముచ్చట. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్.